Good morning all of you. I am KSV and Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today I want to discuss about degree second year 4th semester physics subject. The paper title is Thermodynamics. In this thermodynamics, the second unit name is thermodynamic potentials. In this thermodynamic potentials, in previous class I have explained about what is meant by thermodynamic potentials and the Maxwell's four equations. Later I have explained about the important short answer Clausius-Clapeyron's latent heat equation. Right? Today I want to discuss about Joule-Kelvin effect. It is also very important concept. It is called Joule-Kelvin effect or Joule-Thomson effect or porous plug experiment. Joule-Kelvin effect or Joule-Thomson effect or porous plug experiment. దీన్ని జౌల్-కెల్విన్ ఫలితాన్ని రాయండి, లేదా జౌల్-థామ్సన్ ఫలితాన్ని రాయండి, లేదా పోరస్ ప్లగ్ ప్రయోగాన్ని గురించి వివరించండి. ఏ రకంగా అయినా అడగచ్చు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్. థర్మోడైనమిక్ పొటెన్షియల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. రైట్, కమింగ్ టు ది స్టేట్మెంట్, జౌల్-కెల్విన్ ఎఫెక్ట్ స్టేట్మెంట్. when a gas at constant high pressure is passed through porous plug into a region of constant low pressure, then there is a change in temperature. This effect is known as Joule-Kelvin effect or Joule-Thomson effect. Again, when a gas at a constant high pressure is passed through porous plug into a region of low pressure, then there is change in temperature. This effect is known as Joule-Kelvin effect or Joule-Thomson effect or porous plug experiment. అంటే ఏదైనా ఒక వాయువుని ఒక నాళం ద్వారా, అంటే మధ్యలో పోరస్ పదార్థం కలిగినటువంటి నాళం ద్వారా కాన్స్టెంట్ హై ప్రెషర్ రీజియన్ నుంచి కాన్స్టెంట్ లో ప్రెషర్ రీజియన్కి, అంటే అధిక పీడనం కలిగిన ప్రదేశం నుండి అల్ప పీడనం కలిగిన ప్రదేశానికి పోరస్ అనే పదార్థం గుండా వాయువును పంపినప్పుడు ఆ వాయువు యొక్క ఉష్ణోగ్రతలో మార్పు రావడం జరుగుతుంది. ఈ ఫలితాన్ని జౌల్-కెల్విన్ ఫలితం అంటారు. దీన్ని జౌల్-థామ్సన్ ఫలితం అని కూడా అంటారు. దీన్ని పోరస్ ప్లగ్ ఫలితం అని కూడా అంటారు. పోరస్ ప్లగ్ ప్రయోగం అని కూడా అంటారు. అంటే ఏదైనా పోరస్ పదార్థం కలిగినటువంటి నాళం ద్వారా వాయువుని అధిక పీడనం కలిగిన ప్రదేశం నుండి అల్ప పీడనం కలిగిన ప్రదేశానికి పంపినప్పుడు ఆ వాయువు యొక్క ఉష్ణోగ్రతలో మార్పు రావడం జరుగుతుంది. దెన్ దట్ ఎఫెక్ట్ ఈజ్ నోన్ యాజ్ జౌల్-కెల్విన్ ఎఫెక్ట్ or జౌల్-థామ్సన్ ఎఫెక్ట్ or పోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్. జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో గాలులు ఈదురుగాలులు బలంగా వేస్తాయి. అంటే మన ప్రదేశంలో అల్పపీడనం ఏర్పడింది అనుకోండి, అధిక పీడనం కలిగిన ప్రదేశం నుండి ఈ వాయువులన్నీ కూడా అల్పపీడనం కలిగిన మన ఏరియాకి వచ్చినప్పుడు అక్కడ ఆ గ్యాస్ అంతా కూడా చల్లబడిపోయి వాతావరణం అంతా కూడా, వెదర్ అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది. సో సేమ్ ఫినామినన్ వెన్ ఏ గ్యాస్ ఈజ్ పాస్డ్ ఫ్రమ్ కాన్స్టెంట్ హై ప్రెషర్ రీజియన్ టు కాన్స్టెంట్ లో ప్రెషర్ రీజియన్. ఏ పదార్థం గుండా అంటే పోరస్ అనే పదార్థం గుండా పంపినప్పుడు దెన్ గ్యాస్ గెట్స్ కూల్డ్. దిస్ ఎఫెక్ట్ ఈజ్ నోన్ యాజ్ జౌల్-కెల్విన్ ఎఫెక్ట్ ఆర్ జౌల్-థామ్సన్ ఎఫెక్ట్ ఆర్ పోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్. పోరస్ అనే పదార్థం ఉపయోగించాం కాబట్టి పోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటారు. రైట్, ఇన్ దిస్ ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్స్, ప్రయోగ పరిశీలనలు, ఒక 3 ప్రయోగ పరిశీలనలు ఉన్నాయి జౌల్-కెల్విన్ ఎఫెక్ట్లో.
ఏంటంటే ఫస్ట్ వన్, at ordinary temperatures, all gets cooled except hydrogen and helium. All gases gets cooled except hydrogen and helium. సాధారణ ఉష్ణోగ్రత వద్దంట హైడ్రోజను హీలియం వాయువులు తప్ప ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మీరు ఏ గ్యాస్ తీసుకున్నా అన్ని గ్యాసెస్ కూడా కూల్ అయిపోతాయంట, అన్ని గ్యాసెస్ కూడా చల్లబడతాయంట, ఒక్క 2 వాయువులు మినహాయించి. ఒకటి హైడ్రోజను, రెండవది హీలియం. ఓకే, రిమైనింగ్ ఆల్ గ్యాసెస్ ఆర్ కూల్డ్. సెకండ్ పాయింట్, ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ డిఫరెన్స్ మెయింటైన్డ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది porous plug. The change in temperature is directly proportional to pressure difference maintained on both sides of the porous plug. అంటే porous plug పదార్థానికి ఇరువైపులా మనం మెయింటైన్ చేసినటువంటి పీడన వ్యత్యాసం, అంటే ఓ చోట ఎక్కువ ఓ చోట తక్కువ ఉంటుంది అన్నాను చూడండి. ఆ వేరియేషన్ ఎక్కువ ఉందనుకోండి, అంటే ఒక చోట 10 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ ఉంది, మరొక సైడు 60 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ ఉంది, వేరియేషన్ 50 ఉంది, చాలా ఎక్కువ ఉంది. సో అలా ఎక్కువ ఉంటే గ్యాస్ కూడా ఎక్కువ కూల్ అవుద్దంట. అలా కాకుండా ఒక సైడ్ 40 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ, ఒక సైడ్ 45 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ, పీడన వ్యత్యాసం తక్కువ ఉంది, 5 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీఏ ఉంది. సో ఆ సందర్భంలో గ్యాసు కూలింగ్ అనేది తక్కువ ఉంటుంది. పీడన వ్యత్యాసం ఎక్కువ ఉంటే ఇరువైపులా కూలింగ్ ఎక్కువ, పీడన వ్యత్యాసం తక్కువ ఉంటే కూలింగ్ తక్కువ. రైట్, నౌ థర్డ్ ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్ ఈజ్ యాజ్ ద ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ హై దెన్ నెయిదర్ కూలింగ్ నార్ హీటింగ్ ఈజ్ అబ్జర్వ్డ్. దెన్ ద ఇనీషియల్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఇన్వర్షన్ టెంపరేచర్. అంటే మనం ప్రయోగించినటువంటి మనం తీసుకున్నటువంటి వాయువు యొక్క ఉష్ణోగ్రత అంటే స్టార్టింగ్లో అంటే ప్రారంభ స్థితి వద్ద ఉష్ణోగ్రత చాలా ఎక్కువ గనక తీసుకుంటే అప్పుడు మనకి ఆ వాయువు చల్లబడదు, అదేవిధంగా వేడెక్కదంట. దెన్ దట్ ఇనీషియల్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్. సో ఆ ప్రారంభ ఉష్ణోగ్రతను ఏమంటారంటే విలోమ ఉష్ణోగ్రత, ఇన్వర్షన్ టెంపరేచర్ అని పిలుస్తారు. రైట్, ఇన్ దిస్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ యాంథాల్పీ రిమైన్స్ కాన్స్టెంట్. యాంథాల్పీ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ మనం ప్రూవ్ చేయాలి. ఏమనంటే జౌల్ కెల్విన్ ప్రయోగంలో యాంథాల్పీ స్థిరమని ప్రూవ్ చేయాలి. సో దానికోసం చూడండి, ఒక సిలిండర్ తీసుకున్నారు, సిలిండర్లో 2 పిస్టన్స్ ఉన్నాయి, ఒకటి పిస్టన్ ఏ, రెండవది పిస్టన్ బి. మధ్యలో పోరస్ అనే పదార్థం తీసుకున్నాను. మొదట పిస్టను ఏ పోరస్ పదార్థానికి చాలా దూరంగా ఉంది, రెండవ పిస్టన్ బి పోరస్ పదార్థానికి చాలా దగ్గరగా ఉంది. అది బిఫోర్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ అంటే ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ రెండో డయాగ్రామ్ అంటే పిస్టన్ ఏని జరిపాను, పోరస్ పదార్థానికి దగ్గరగా జరిపాను. అప్పుడు పిస్టన్ బి దూరంగా జరుగుతుంది, పోరస్ పదార్థానికి దూరంగా జరుగుతుంది. అంటే మొదటి ప్రయోగం ముందు V1 ఉంటుంది, ప్రెజర్ P1 ఉంటుంది, V2 ఉండదు, 0 ప్రెజర్ ఉంటుంది P2. ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ V1 0 అయిపోతుంది, వాల్యూమ్ ఉండదు, దగ్గరగా జరిగిపోద్ది కదా. చూడండి, పిస్టన్ దగ్గరగా జరిగిపోయింది మయాన్ దానికి, అంటే V1 0, V2 ఉంటుంది ఈ సందర్భంలో ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్. రైట్, కమింగ్ టు ది ఫస్ట్ పారా, కన్సిడర్ ఏ సిలిండర్ ABCD అండ్ EFGH. సో EFGH తీసుకున్నాడు. కన్సిడర్ ఏ సిలిండర్ EFGH ఇన్ విచ్ two pistons A and B are arranged tightly as shown in the above figure. EFGH అనే సిలిండర్లో AB అనే 2 పిస్టన్లని చాలా టైట్గా అమర్చాలి, పటంలో చూపిన విధంగా అమర్చాలి. కన్సిడర్ ఏ పోరస్ మెటీరియల్ ఈజ్ ఇన్ ద మిడిల్ పోర్షన్ ఆఫ్ ది సిలిండర్. పోరస్ అనే పదార్థాన్ని సిలిండర్ యొక్క మధ్య భాగంలో తీసుకోవాలి. బిఫోర్ ఎక్స్పెరిమెంట్ పిస్టన్ బి ఈజ్ క్లోజ్ టు పోరస్ మెటీరియల్. అంటే ప్రయోగం ముందు
పిస్టన్ బి అనేది పోరస్ పదార్థానికి దగ్గరగా ఉంటుంది అండ్ వాల్యూమ్ V2 ఈజ్ 0. ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్, సో ప్రయోగం జరిగిన తర్వాత పిస్టన్ ఏ అనేది పోరస్కి దగ్గరగా వస్తుంది. దగ్గరగా వచ్చేస్తే వాల్యూమ్ V1 0 అండ్ V2 ఇంక్రీజెస్. సో వాల్యూమ్ ఘనపరిమాణం V2 అనేది పెరుగుతుంది. ఒకటే కాన్సెప్ట్, ప్రయోగం ముందు పిస్టన్ ఏ దగ్గరగా ఉంటుంది, ప్రయోగం బిలో పిస్టన్ బి ఏ దూరంగా ఉంది, బి దగ్గరగా ఉంది. సో ప్రయోగం తర్వాత ఏ దగ్గరగా వెళ్ళిపోతుంది పిస్టన్కి, బి దూరంగా వెళ్ళిపోతుంది. ప్రయోగం ముందు V1 ఉంటుంది, V2 0. ప్రయోగం తర్వాత V1 0, V2 ఉంటుంది. సో U1 అండ్ U2 be the internal energies before and after experiment. U1 U2 అనేవి ప్రయోగం జరగకముందు, ప్రయోగం జరిగిన తర్వాత అంతర్గత శక్తి విలువలు అని మనం తీసుకుంటే, అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమం నుండి we know that ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమం యొక్క గణితాత్మక రూపం dQ is equal to du is equal to dq is equal to du plus dw. Heat supplied is equal to internal energy plus work done. So dq is equal to du plus dw. Here the process is adiabatic process. అంటే పంపు ఏ జరుపునప్పుడు చాలా వేగంగా జరుపుతాం, బి కూడా చాలా వేగంగా వెళ్ళిపోద్ది. అంటే వేగంగా జరిగే ప్రక్రియలన్నీ ఎడియాబాటిక్ ప్రాసెస్. అంటే ఈ ప్రాసెస్ ఎడియాబాటిక్ ప్రాసెస్. సో ఎడియాబాటిక్ ప్రాసెస్లో హీట్ కాన్స్టెంట్ అంటే dQ 0. సో ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ dQ is equal to 0 because heat is constant. So substituting this value in the above equation, 0 is equal to du plus dw. That implies 0 is equal to du is change in internal energy U2 minus E1 plus integral PdV plus integral PdV. So integral P1 dV plus integral P2 dV. First, the limits are V1 and volume V2 0, and second limits volume V1 0 and volume V2. So 0 is equal to U2 minus U1 plus P1 integral dV V within the limits V1 to 0 plus P2 into integral dV. So integral dV is V within the limit 0 to V2. So 0 is equal to U2 minus U1 plus P1 into upper limit minus lower limit అంటే 0 minus V1 అంటే minus V1 plus P2 into V2 minus 0 అంటే V2. That implies 0 is equal to U2 minus U1 minus P1 V1 plus V2 V2. సో పదాలు అటు ఇటు ఇంటర్చేంజ్ చేయండి. U1 plus P1 V1 is equal to U2 plus P2 V2. సో U plus PV is equal to కాన్స్టెంట్ అని వచ్చింది మనకి. సో U1 plus P1 V1 is equal to U2 plus P2 V2 అంటే U plus PV is equal to కాన్స్టెంట్. అంటే U plus PV is equal to H అని తెలిసి ఎంథాల్పీ అని మనకి. సో H is equal to కాన్స్టెంట్. సో హియర్ we will prove enthalpy is H is constant in జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. జౌల్ కెల్విన్ ఫలితంలో ఎంథాల్పీ స్థిరమని ప్రూవ్ అయింది. later we will calculate జౌల్ థామ్సన్ కూలింగ్ కోఎఫిషియంట్. సో ఇక్కడ మనకి గ్యాస్ కూల్ అవుతుందన్నారు, ఆ కూలింగ్ కోఎఫిషియంట్ని కట్టాలి. సో జౌల్ థామ్సన్ ఎక్స్ప్రెషన్ ఫర్ జౌల్ థామ్సన్ కూలింగ్ కోఎఫిషియంట్ అంటే శీతలీకరణ గుణకం మ్యూకి సమీకరణాన్ని రాబట్టాలి. సో శీతలీకరణం జౌల్ థామ్సన్ శీతలీకరణ గుణకానికి సమీకరణము. సో దేని నుంచి రప్పిస్తామంటే యాంతాలపీ H రిమైన్స్ కాన్స్టెంట్ అని తీసుకున్నారు, దాన్ని మరలా ఇక్కడ తీసుకుంటాము. సో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ కాబట్టి ఇన్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ యాంతాలపీ రిమైన్స్ కాన్స్టెంట్ మనకు తెలిసిన విలువది. యాంతాలపీ H కాన్స్టెంట్ అంటే H ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే ఇరువైపులా ఆన్ డిఫరెన్షియేటింగ్ వీ విల్ గెట్
dH is equal to du plus pdv plus vdp. సో ఇక్కడ మనకి హెచ్ కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత అని తెలుసు మీకు, 0. అంటే du ప్లస్ pdv ప్లస్ vdp ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. సో రైట్, ఏమొచ్చింది, du ప్లస్ pdv ప్లస్ vdp ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, వీ నో దట్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ వాల్యూ du ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు TdS మైనస్ pdv. సో TdS మైనస్ pdv ప్లస్ pdv ప్లస్ vdp ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇందులో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏంటంటే pdv క్యాన్సిల్ అవుతున్నాయి. అండ్ ద రిమైనింగ్ వాల్యూ ఈజ్ TdS ప్లస్ vdp ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1 అనుకోండి దాని కాసేపు. సో దేంట్లో జౌల్ థామ్సన్ కూలింగ్ కోఎఫిషియంట్లో మనకి ఏమొచ్చింది, TdS ప్లస్ vdp ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. దట్ ఇట్ బి ఈక్వేషన్ 1. లేటర్ we will take entropy is a function of temperature and pressure. Entropy is a function of temperature and pressure. మనకి ఎంట్రపీ అనేది ఉష్ణోగ్రత మరియు పీడనం యొక్క ప్రమేయం అని తెలుసు. అలాగైనా తీసుకోవచ్చు, లేదా ఎంట్రపీ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్. ఎంట్రపీ అనేది ఉష్ణోగ్రత మరియు ఘనపరిమాణం యొక్క ప్రమేయంగా తీసుకోవచ్చు. ఎందువల్ల, టెంపరేచరు ప్రెషర్లో మార్పే ఎంట్రపీ కాబట్టి. సో ఎంట్రపీ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో ఎస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ T, P. ఎస్ అనేది T, Pల యొక్క ప్రమేయంగా అనుకున్నాం మనం. సో ఆన్ డిఫరెన్షియేటింగ్ we get ds is equal to, సో RHSని ఎలా రాయొచ్చు అంటే ∂S by ∂T at P into dt ప్లస్ ∂S by ∂P at T into dP. సో RHSలో ∂T dt కొట్టేయండి, ∂P dP కొట్టేయండి, ∂S మిగులుతాయి. అంటే ds న్యూమరికల్గా సమానం. అంటే dsని ఎలా రాయొచ్చు అంటే ∂S by ∂T at P into dt ప్లస్ ∂S by ∂P at T into dPగా రాసుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఈ ds వాల్యూని సబ్స్టిట్యూటింగ్ దిస్ ds వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈ ds విలువని ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపించండి. దెన్ వీ విల్ గెట్, అప్పుడు మనకు వచ్చేటువంటి సమీకరణం ఏంటంటే T ఇంటూ ∂S by ∂T at P into dt ప్లస్ ∂S by ∂P at T into dP ప్లస్ vdP ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపించారు ds విలువని. ఇప్పుడు T చేత గుణకారం చేయండి. సో T ఇంటూ ∂S by ∂T at P into dt ప్లస్ T ఇంటూ ∂S by ∂P at T into dP ప్లస్ vdP ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, T∂S అంటే మీకు తెలుసు, ఏమని తెలుసు, T∂S అంటే ∂Q అని తెలుసు. అంటే ∂Q by ∂T at P into dt ప్లస్ T ఇంటూ, సో బై యూజింగ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్, సో ∂S by ∂P బదులుగా ఏం రాస్తున్నానంటే మైనస్ ∂V by ∂T at P, మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ రాశాను, ఇంటూ dP ప్లస్ vdP ఈజ్ ఈక్వల్ టు 0. సో T ఇంటూ ∂S అంటే ∂Q by ∂T at P into dt ప్లస్ T ఇంటూ మైనస్ ∂V by ∂T at P into dP ప్లస్ vdP ఈజ్ ఈక్వల్ టు 0. మ్యాక్స్వెల్ ఫోర్త్ ఈక్వేషన్, నాట్ సెకండ్ ఈక్వేషన్. మాక్స్వెల్ 4వ సమీకరణం ఉపయోగించాను. రైట్, ∂Q by ∂T at P అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో ∂Q by ∂T at Pని Cp రాయొచ్చు. సో Cp dt మైనస్ T ఇంటూ ∂V by ∂T at P into dP ప్లస్ vdP ఈజ్ ఈక్వల్ టు 0. సో రైట్, మనకి ఈక్వేషన్లో 2, 3 టర్మ్లో dP కాన్స్టెంట్గా ముందుకు తీసుకొస్తే Cp dt ప్లస్ dP ఇంటూ V మైనస్ T ఇంటూ ∂V by ∂T at P into dP into dP అదర్ ఉంది ఈజ్ ఈక్వల్ టు 0. సో Cp dt ఈజ్ ఈక్వల్ టు, సో Cp dt ఈజ్ ఈక్వల్ టు
అవతలకు వెళ్ళినప్పుడు ఆ ఈక్వేషన్ ఎలా మారుతుందంటే టీ ఇంటూ డో వి బై డో టీ అట్ పి మైనస్ వి ఇంటూ డిపి. సో దట్ ఎంప్లైస్ డో టీ బై డో పి తీసుకున్నారు. సిపి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళింది. 1/Cp ఇంటూ టీ ఇంటూ డో వి బై డో టీ అట్ పి మైనస్ వి. సో ఇక్కడ డో టీ బై డో పిని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ జౌల్ థామ్సన్ కూలింగ్ కోఎఫిషియంట్. జౌల్ థామ్సన్ శీతలీకరణ గుణకం అంటారు ఇక్కడ వచ్చినటువంటి ఆ డో టీ బై డో పిని. సో దేర్ ఫోర్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు డో టీ బై డో పి ఈజ్ ఈక్వల్ టు 1/Cp ఇంటూ టీ ఇంటూ డో వి బై డో టీ అట్ పి మైనస్ వి, వేర్ మ్యూ ఈజ్ కాల్డ్ జౌల్ థామ్సన్ కూలింగ్ కోఎఫిషియంట్. జౌల్ థామ్సన్ శీతలీకరణ గుణకం అంటారు మ్యూని. సో మ్యూని రాబట్టాలన్నాం. ఎక్కడి నుంచి వచ్చిందంటే యాంతాల్పీ హెచ్ కాన్స్టెంట్ పెట్టుకున్నప్పుడు మనకి మ్యూ వాల్యూ వచ్చింది. హియర్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/Cp ఇంటూ టీ ఇంటూ డో వి బై డో టీ అట్ కాన్స్టెంట్ పి మైనస్ వి ఈజ్ కాల్డ్ జౌల్ థామ్సన్ కూలింగ్ కోఎఫిషియంట్. హియర్ దేర్ ఆర్ 3 కేసెస్. మ్యూ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్, కూలింగ్ ఎఫెక్ట్ ఈజ్ అబ్జర్వ్డ్. అంటే మ్యూ ధనాత్మకం అయితే శీతలీకరణ ప్రభావం వస్తుంది. ఇఫ్ యూ మ్యూ ఈజ్ నెగటివ్ దెన్ హీటింగ్ ఎఫెక్ట్ ఈజ్ అబ్జర్వ్డ్. మ్యూ రుణాత్మకం అయితే దెన్ హీటింగ్ ఎఫెక్ట్ ఈజ్ అబ్జర్వ్డ్. ఉష్ణ ప్రభావం అనేది గమనించవచ్చు. ఇఫ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0 నెయిదర్ హీటింగ్ నార్ కూలింగ్ ఈజ్ అబ్జర్వ్డ్. మ్యూ 0 అయితే హీటింగ్ అనేది ఉండదు, కూలింగ్ అనేది కూడా ఉండదు. సో మనకి ఇందులో ముందుగా జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏంటో రాశారు, ప్రయోగ పరిశీలనలు 3 రాశారు. తర్వాత జౌల్ థామ్సన్ ఎఫెక్ట్లో యాంతాల్పీ కాన్స్టెంట్ హెచ్ అన్నారు. తర్వాత దాన్ని కాన్స్టెంట్గా పెట్టుకుని మ్యూ వాల్యూని రాబట్టారు. రైట్. మ్యూ పాజిటివ్ అయితే కూలింగ్, మ్యూ నెగిటివ్ అయితే హీటింగ్, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నెయిదర్ హీటింగ్ నార్ కూలింగ్ అన్నారు. లేటర్ దేర్ ఆర్ స్పెషల్ కేసెస్. ఇక్కడ 2 ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి. ఏంటంటే అవి మొదటిది ఫర్ ఐడియల్ గ్యాస్. ఫర్ ఐడియల్ గ్యాస్ అంటే ఈ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఐడియల్ గ్యాస్కి ఏ రకంగా ఉంటుంది. అదేవిధంగా రెండో కేసు ఈ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ వాన్ డెర్ వాల్ గ్యాస్కి ఏ రకంగా ఉంటుంది అన్నప్పుడు ఫస్ట్ కేస్ ఫర్ ఐడియల్ గ్యాస్. ముందు జౌల్ థామ్సన్ కూలింగ్ కోఎఫిషియంట్ తీసుకోండి. జౌల్ థామ్సన్ కూలింగ్ కోఎఫిషియంట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు డో టీ బై డో పి ఈజ్ ఈక్వల్ టు 1/Cp ఇంటూ టీ ఇంటూ డో వి బై డో టీ అట్ పి మైనస్ వి. సో రైట్, ఏ గ్యాస్ ఇది? ఐడియల్ గ్యాస్. ఫర్ ఐడియల్ గ్యాస్ పివి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఆర్టీ. అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ బై పి అవుతుంది. సో ఆన్ డిఫరెన్షియేటింగ్ with respect to t we will get dou v by dou t is equal to r by p. సో dou v by dou t ఎంత వచ్చిందంటే r by p వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి పైన ఉన్నటువంటి బాక్స్ ఈక్వేషన్లో ప్రతిక్షేపించండి. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు dou t by dou p is equal to 1/c into t into so dou v by dou t value is r by p minus v. So that is equal to 1/Cp into t into so r by p ante v by t. So r by t value is r by p value is so v by t, not v by p అని రాశారు, అది v by t అది. సో r by p బదులుగా v by t రాస్తే అందులో టీటీ కొట్టుకుపోతాయి, వి మైనస్ వి 0 అంటే 1/Cp ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మ్యూ ఈజ్ 0. సో ఫర్ ఐడియల్ గ్యాస్ ఏమొచ్చిందంటే జౌల్ థామ్సన్ కూలింగ్ కోఎఫిషియంట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. నెక్స్ట్ సెకండ్ కేస్ ఫర్ వాన్ డెర్ వాల్ గ్యాస్. వాన్ డెర్ వాల్ వాయువునకు మనకి ఏ రకంగా జౌల్ థామ్సన్ కూలింగ్ కోఎఫిషియంట్ అనేది మారుతుంది అనేది మనం ప్రూవ్ చేయాలి.
దీనికోసం ముందుగా జౌల్ థామ్సన్ కూలింగ్ కోఎఫిషియంట్ ఎప్పట్లాగే తీసుకుంటాం. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు డో టీ బై డో పీ ఈజ్ ఈక్వల్ టు 1/Cp ఇంటూ టీ ఇంటూ డో వి బై డో టీ అట్ పీ మైనస్ వి. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. దాని సమీకరణం 1 అంటున్నాను మ్యూ వాల్యూని. సో వాన్ డర్ వాల్ గ్యాస్కి ఏ రకంగా మారుతుంది అన్నప్పుడు వాన్ డర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకోవాలి. ఏంటి వాన్ డర్ వాల్ గ్యాస్ ఈక్వేషను? వాన్ డర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ ఈజ్ P plus A by V square into V minus B is equal to RT. Let it be equation number 2, where A and B are called van der Waal coefficients అంటారు వాటిని. ఓకే, now differentiate equation 2 with respect to capital T. సమీకరణం 2ని T దృష్ట్యా అవకలనం చేయండి. సో P plus A by V square into derivative of V minus B అంటే derivative of UV ఇది plus V minus B into derivative of P plus A by V square అంటే derivative of అంటే d by dt of is equal to R into d by dt of T. So P plus A, that implies P plus A by V square into derivative of V and derivative of B is 0 అంటే dV by dt మిగులుతుంది plus V minus B into derivative of P 0. నెక్స్ట్ derivative of A by V square అంటే minus 2A by V cube into dV by dt is equal to R. That implies P plus A by V square into, so P plus A by V square into dV by dt plus V minus B into అంటే మైనస్ ఆఫ్ అవుతుంది మైనస్ V minus B into 2A by V cube into dV by dt into dV by dt is equal to R. సో ఇందులో మనకి P plus A by V square V minus T is equal to, so P plus A by V square into dV by dt వాల్యూ. సో ఏమి రాస్తున్నానంటే dV by dt వాల్యూ ఈజ్ minus 2A by V cube minus V by minus of V minus V into రెండట్లో dV by dt కామన్ తీసాం. సో రెండట్లో dV by dt కామన్ తీసినప్పుడు ఏమొచ్చింది అంటే P plus A by V square minus V minus B into 2A by V cube is equal to R. So dV by dt is equal to R by P plus A by V square. అక్కడ మీరు రెండో స్టెప్లో V minus B minus 2A by V cube minus 2A by V cube into V minus B ఉంది. అది ఇంటూ రెండిట్ల మధ్యలో కామన్ తీసాం కేవలం dV by dt అంతే. సో dV by dt at P is equal to R by P plus A by V square minus 2A by V cube into V minus B. Okay, right. That implies dV by dt at P is equal to R by, again P plus A by V square బదులుగా ఏమి రాయొచ్చు వాన్ డర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి RT by V minus B minus 2A by V cube into V minus B denominator. So that implies dV by dt at P is equal to R by, ఈ రెండిట్లో 1 by V minus B కామన్ తీస్తున్నాను డినామినేటర్లో అంటే RT minus 2A by V cube into V minus B whole square అవుతుంది. అంటే దట్ ఎంప్లైస్ dV by dt at P is equal to R into V minus B ని పైకి తీసుకెళ్ళాను V minus B by RT. సో రెండిట్లో RT కామన్ తీసాను మరలా 1 minus 2A by RT V cube into V minus B whole square. సో న్యూమరేటర్లో డినామినేటర్లో R కొట్టుకుపోతాయి. dV by dt at P is equal to V minus B by T ఉంటుంది అంతే ఇంటూ 1 minus 2A by RT V cube పక్కన V minus B whole square V స్క్వేర్కి సమానం ఎందుకంటే B అనేది చాలా చిన్నది
అంటే v మైనస్ బి హోల్ స్క్వేర్ బదులుగా v స్క్వేర్ రాస్తాను. v స్క్వేర్ v క్యూబ్లో v టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. అంటే dv/dt at p ఈజ్ ఈక్వల్ టు v మైనస్ బి బై t ఇంటూ 1 మైనస్ 2a/rtv. Again, that implies dv/dt at p is equal to v minus b by t into కింద ఉన్న వాల్యూ పైకి వెళ్తే ఇన్వర్స్ అవుద్ది 1 minus 2a/rtv whole inverse. That implies t into dou v by dou t at p is equal to v minus b గుణకారం చేసేస్తున్నాను ప్లస్ v minus b into 2a/rtv. అసలు 1 మైనస్ 2a/rtv హోల్ ఇన్వర్స్ కాస్త 1 ప్లస్ 2a/rtv కింద ఎలా మారిందంటే బైనామియల్ ఎక్స్పాన్షన్. 1 మైనస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ కింద రాస్తాం. కాసేపు 2a ప్లస్ rtvని ఎక్స్ అనుకోండి. సో ఇక్కడ 1 మైనస్ 2a/rtv హోల్ ఇన్వర్స్ని 1 ప్లస్ 2a/rtv రాయొచ్చు. సో దట్ ఎంప్లాయిస్ t ఇంటూ డో v బై డో t అట్ p LHS అది ఈజ్ ఈక్వల్ టు v మైనస్ బీని గుణకారం చేసేయండి. సో 1 ఇంటూ v మైనస్ బి v మైనస్ బి. సో ప్లస్ v మైనస్ బి ఇంటూ 2a/rtv. Later that implies t into dou v by dou t at p is equal to v minus b ప్లస్ మరలా ఇందులో ఉన్నటువంటి vని ఒకసారి మల్టిప్లై చేయండి 2ab/rtv. bని ఒకసారి మల్టిప్లై చేయండి minus 2ab/rtv. That implies LHS is t into dou v by dou t at p is equal to v minus b ప్లస్ vv కొట్టుకుపోతాయి 2a/rt. పక్కన ఉన్నటువంటి విలువ 2a/rtv అనేది చాలా చిన్నది, నియర్లీ ఈక్వల్ టు 0. సో కేవలం v మైనస్ బి ప్లస్ 2a/rt మిగులుతుంది. రైట్, సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూ ఇన్ జౌల్ థామ్సన్ కూలింగ్ కోఎఫిషియంట్. ఈ విలువను జౌల్ థామ్సన్ కూలింగ్ కోఎఫిషియంట్లో ప్రతిక్షేపించండి. mu ఈజ్ ఈక్వల్ టు డో టీ బై డో పీ ఈజ్ ఈక్వల్ టు 1/cp ఇంటూ మనకి టీ ఇంటూ డో వి బై డో టీ అట్ పీ విలువ ఎంత రాయొచ్చు v మైనస్ బి ప్లస్ 2a/rt. పక్కనే ఎంత ఉంది మైనస్ v ఉంది. సో RHSలో v మైనస్ బి కొట్టుకుపోతాయి. అంటే mu ఈజ్ ఈక్వల్ టు ఫైనల్లీ 1/cp ఇంటూ 2a/rt మైనస్ b మిగిలింది. సో జౌల్ థామ్సన్ కూలింగ్ కోఎఫిషియంట్ ఫర్ వాన్ డెర్ వాల్ గ్యాస్ ఈజ్ 1/cp ఇంటూ 2a/rt మైనస్ b. అదే ఐడియల్ గ్యాస్కి 0. ఓకే, ఎందుకంటే ఏబీలు 0. సో 1/cp ఇంటూ 0 ఈజ్ 0. సో mu 0 ఐడియల్ గ్యాస్కి. చాలాసార్లు ఆ సర్టిఫికెట్ అడిగాడు. ఫర్ వాన్ డెర్ వాల్ గ్యాస్కి అయితే mu ఈజ్ ఈక్వల్ టు 1/cp ఇంటూ 2a/rt మైనస్ b. అగైన్ the next definition is inversion temperature Ti, విలోమ ఉష్ణోగ్రత Ti. The temperature at which neither heating nor cooling is observed is called inversion temperature. అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద హీటింగు కూలింగు ఉండదో దాన్ని విలోమ ఉష్ణోగ్రత అంటారు. అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 1/cp ఇంటూ 2a/rt మైనస్ b. అంటే 2a/rt మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 0. ఆ టెంపరేచర్ టిఐ అనుకోండి. 2a/rti ఈజ్ ఈక్వల్ టు b. అంటే టిఐ ఈజ్ ఈక్వల్ టు 2a/rb అవుతుంది. ఇట్ ఈజ్ కాల్డ్ ఇన్వర్షన్ టెంపరేచర్. ఆ టిఐనే మనకి ఏమంటారంటే విలోమ ఉష్ణోగ్రత అంటారు. ఓకే, రైట్. ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఫస్ట్ TDS ఈక్వేషన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈ ఫస్ట్ TDS ఈక్వేషన్, మొదటి TDS సమీకరణం. మొదటి TDS సమీకరణం ఎలా వస్తుందంటే బై టేకింగ్ ఎంట్రపీ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్. అదే సెకండ్ TDS ఈక్వేషన్ ఎలా వస్తుందంటే ఎంట్రపీ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. సో ఫస్ట్ TDS ఈక్వేషన్ కాబట్టి వీ విల్ టేక్ ఎంట్రపీ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్. సో S ఈజ్ f of t comma v. On differentiating, ds is equal to dou s by dou t at constant v into dt
plus dou s by dou v at a constant t into dv. dt కొట్టుకుపోయినాయి, dou v dv కొట్టుకుపోయినాయి, dou s మిగులుతుంది, న్యూమరికల్లీ ఈక్వల్ టు ds. ఓకే, నౌ మల్టిప్లయింగ్ విత్ t ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా t చేత గుణకారం చేయండి. tds ఈజ్ ఈక్వల్ టు t dou s by dou t at v into dt plus t dou s by dou v at t into dv. Right? But we know that t dou s is equal to dou q according to Maxwell's according to second law of thermodynamics, and Maxwell's second equation is dou s by dou v at t is equal to dou p by dou t at v. అంటే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈక్వేషన్ని, మ్యాక్స్వెల్ రెండవ సమీకరణాన్ని ఇందులో ప్రతిక్షేపిస్తే TdS is equal to dou q by dou t at v into dt plus t into dou p by dou t at v into dv. So finally dou q by dou t at v is specific heat at a constant volume. So TdS is equal to cv dt plus t into dou p by dou t at v. అంటే మనకి TdS ఈక్వేషన్ రావాలంటే S ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్ తీసుకోవాలి, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని ప్రతిక్షేపించాలి. లేటర్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్తో పాటుగా మ్యాక్స్వెల్స్ సెకండ్ ఈక్వేషన్ కూడా ప్రతిక్షేపించాలి. ఫైనల్లీ వీ గెట్ TdS ఈజ్ ఈక్వల్ టు cv dt plus t into dou p by dou t at v into dv. It is called first TdS equation. Now solve second TdS equation. రెండవ TdS సమీకరణాన్ని రాబట్టాలి అన్నప్పుడు we will take entropy is a function of temperature and pressure. ఎంట్రపీ అనేది ఉష్ణోగ్రత మరియు పీడనముల యొక్క ప్రమేయంగా తీసుకోవాలి. సో S is a function of temperature, pressure. On differentiating, ఇరువైపులా డిఫరెన్షియేట్ చేయండి. ds is equal to so dou s by dou t at p into dt. So dou s by dou t at p into dt plus dou s by dou p at t into dp. మళ్ళా dou t dt dou p dp కొట్టుకుపోతే dou s మిగులుతాయి, న్యూమరికల్లీ ఈక్వల్ టు ds. Now on multiplying with t on both sides, ఇరువైపులా t చేత గుణకారం చేయండి. TdS is equal to t into dou s by dou t at p into dt plus t into dou s by dou p at t into dp. Now we know that dou q is equal to TdS from second law of thermodynamics, and Maxwell's fourth equation is dou s by dou p at t is equal to minus dou v by dou t at p. అంటే ఉష్ణగతిక శాస్త్ర రెండవ నియమము, మ్యాక్స్వెల్ నాలుగవ సమీకరణాలని ప్రతిక్షేపించాలి రెండవ TdS ఈక్వేషన్లో. దెన్ వీ విల్ గెట్ TdS ఈజ్ ఈక్వల్ టు t ఇంటూ dou q by dou t at p into dt plus minus t into dou v by dou t at p into dp. But dou q by dou t at p is specific heat at constant pressure. Then we get TdS is equal to, therefore TdS is equal to cp dt minus t into dou v by dou t into dp. This is called second TdS equation. TdS is equal to cp dt minus t into dou v by dou t at p into dp. Right? అంటే మనకి ఈరోజు క్లాసులో మీకు నేను అసలు జౌల్ కెల్విన్ ఫలితం అంటే ఏంటి, జౌల్ కెల్విన్ ఫలితానికి సంబంధించినటువంటి ప్రయోగ పరిశీలనలు 3 ఏంటి, అంటే గ్యాస్ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి పంపితే గ్యాస్ చల్లబడుతుంది అని చెప్పడం జరిగింది, దాని జౌల్ కెల్విన్ ఫలితం అంటారు. ఇందులో ప్రయోగ పరిశీలనలో హైడ్రోజన్ హీలియం తప్ప అన్నీ కూల్ అవుతాయి, పీడన వ్యత్యాసం ఎక్కువ ఉంటే కూలింగ్ ఎక్కువ ఉంటుంది, పీడన వ్యత్యాసం తక్కువ ఉంటే కూలింగ్ తక్కువ ఉంటుందని చెప్పుకున్నాం. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్లో యాంతాలఫీ హెచ్ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేసాం. ఒక ప్రయోగం ముందు ప్రయోగం తీసుకుని హెచ్ కాన్స్టెంట్గా తీసుకుని జౌల్ థామ్సన్ కూలింగ్ కోఎఫిషియంట్ మ్యూ వాల్యూ రాబట్టాం. మ్యూ ఈజ్ ఈక్వల్ టు dou t by dou p ఈజ్ ఈక్వల్ టు 1/cp ఇంటూ
T into dou v by dou t at constant P into minus V. సో ఇది పాజిటివ్ అయితే కూలింగు, నెగిటివ్ అయితే హీటింగు, జీరో అయితే నెయిదర్ హీటింగ్ నార్ కూలింగ్ అని ప్రూవ్ చేసాం. లాటర్ ఐడియల్ గ్యాస్కి మ్యూ జీరో అని చెప్పాం. ఫర్ వాండర్ గ్యాస్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/Cp into 2A by RT minus B అని చెప్పాం. దాని నుంచి ఇన్వర్షన్ టెంపరేచర్ TA ఈజ్ ఈక్వల్ టు 2A by RB అని వచ్చింది. సో అక్కడ వరకు జౌల్ థామ్సన్ కూలింగ్ కోఎఫిషియంట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. లాటర్ షార్ట్ ఆన్సర్స్. ఫస్ట్ TDS ఈక్వేషన్ కావాలి అంటే మనకి ఎంట్రపీ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్ తీసుకుని సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని అదేవిధంగా మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటే ఫస్ట్ TDS ఈక్వేషన్ TDS ఈజ్ ఈక్వల్ టు CV dt ప్లస్ T ఇంటూ డో P బై డో T అట్ V ఇంటూ dV వచ్చింది. అండ్ ఎంట్రపీ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ అని తీసుకుని సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని ఫోర్త్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఉపయోగిస్తే we will get second TDS equation. TDS is equal to CPDD minus T into dou V by dou T at P into dP అని వచ్చింది. So all of these students should prepare well. Stay home, stay safe. Thank you.